నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేదం నుంచి. ఈరోజు మనం హిప్ జాయింట్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. హిప్ జాయింట్ ప్రాబ్లం అంటే ఏవిఎన్, అవాస్కులర్ నెక్రోసిస్. ఈ అవాస్కులర్ నెక్రోసిస్ అంటే మనకి తుంటి భాగం బాల్స్ అనేవి అరిగిపోయి నడవలేని స్టేజ్కి వస్తున్నారు. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు కరోనా తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. కరోనాకి మనం బాగలేక హాస్పిటల్ జాయిన్ అవ్వడం, అక్కడ మనకి స్టెరాయిడ్ ఇవ్వడం, దాంతో మళ్ళీ బతికి బయటపడడం, బయటపడిన తర్వాత ఇది మనం చంపేస్తుంది. ఎందుకు అంటే దీంట్లో ఉన్నటువంటి బాల్కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల అది క్షీణించి దాని షేప్ మారిపోవడం వల్ల విపరీతమైన పెయిన్, నడవలేని స్టేజ్లో చాలామంది సఫర్ అవుతున్నారు. దీనికి కారణం మనకి స్టెరాయిడ్ వల్ల. అప్పట్లో ఒక 5 years బ్యాక్ నేను చూస్తే 1000 మందిలో ఒకరు ఇద్దరికో వచ్చేది ప్రాబ్లం. ఎందుకు వస్తుందంటే ఎప్పుడైనా కింద పడ్డమో, లేదంటే చిన్నప్పుడు ఏదైనా వాళ్ళ హెల్త్ ఇష్యూ వల్ల ఏదైనా స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల, లేదా ఆస్మాకి వాళ్ళకి ఎక్కువ రోజులు మందులు వాడడం, లేదంటే ఏదైనా కిడ్నీ ప్రాబ్లము, లేదంటే క్యాన్సర్ ప్రాబ్లము, ఇలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి వాళ్ళకి చాలామందికి చూస్తున్నాం. బట్ ఇప్పుడైతే ఈ కరోనా తర్వాత ఎవరైతే రెమెడీస్వర్ ఇంజెక్షన్ చేయించుకున్నారో, లేదా వేరే ఇతర స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి 100% ఈ ప్రాబ్లం వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకు హిప్కి వస్తుంది అంటే ఇది మన బాడీలో పెద్ద జాయింట్ అన్నమాట, హిప్ జాయింట్. దాన్ని తొందరగా అటాక్ చేస్తుంది. దానివల్ల మనకి హిప్లోనే ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. దీనికి అలోపతిలో ఏంటి అంటే కోడ్ డికంప్రెషన్ అని ఒక సర్జరీ ఉంటుంది. అది చేయించుకుంటే బాగుంటుంది అంటారు. బట్ అది చేసినా కానీ మీకు పెయిన్ తగ్గదు, పెయిన్ మేనేజ్మెంట్ అవుద్ది. కానీ మీకు మళ్ళీ ఒక 6 months నుంచి మళ్ళీ పెయిన్ అనేది మళ్ళీ రికవర్ వస్తుంది. ఆ తర్వాత స్టేజ్ ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్. ఈ భాగం అంతా తీసేస్తారు, మళ్ళీ మీకు ఇంకోటి సపరేట్ పెడతారు. అది కూడా ఏంటి అంటే మీకు ఒక 10 years 15 years మీ క్వాలిటీని బట్టి బాగుంటే 20 years కూడా చెప్తున్నారు. బట్ మన ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి 1st, 2nd, 3rd స్టేజ్ వరకు మీకు హ్యాపీగా మీరు రివర్స్ అవుతారండి. గ్రేడ్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఫస్ట్ మన వైద్య విధానంలో గ్రేడ్ పెరగకుండా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు సపోజ్ 3rd స్టేజ్ ఉందనుకోండి, 3rd స్టేజ్ కంటే 4th స్టేజ్ పెరగకుండా మనం ఆపగలుగుతాం అంతవరకు. అదేవిధంగా మీరు అదే 4th స్టేజ్కి వచ్చారనుకోండి, మనం కూడా ఏం చేయలేం. కాకపోతే పెయిన్ మేనేజ్మెంట్ చేయగలుగుతాం, బట్ మీకు రికవర్ అనేది టైం పడుతుంది. కానీ ఈ 3rd స్టేజ్ వరకు అయితే, 1st, 2nd, 3rd స్టేజ్ వరకు అయితే మీకు స్టేజెస్ కూడా తగ్గేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే 1st, 2nd స్టేజ్లో అయితే మీకు 6 months కల్లా మీరు నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను వీడియోస్లో చూసాను, మీరు 1st, 2nd, 3rd స్టేజ్ అయినా సరే మీరు బండి నడపచ్చు, లేదా స్కూటీ నడపచ్చు అని చాలామంది వీడియోస్ చెప్తున్నారు. కానీ రాంగ్ అండి. మీరు బండి నడిపినప్పుడు ఖచ్చితంగా మీరు కాలు కింద పెట్టాలి. కాలు కింద పెట్టినప్పుడు మీకు హిప్లో ఖచ్చితంగా బాల్కి ప్రెజర్ పడుతుంది. అది పడ్డప్పుడు మళ్ళీ దానికి డ్యామేజ్ అనేది తొందరగా గ్రేడ్ పెరుగుతుంది. అలాగే మీరు ఎక్కువసేపు కూర్చోవద్దు, 10 నిమిషాల కంటే ఎక్కువసేపు నడవద్దు, మెట్లు ఎక్కకూడదు. ఎక్కువగా మీరు పరిగెత్తడం కానీ, దూకడం కానీ ఇలాంటివి చేయకుండా నాన్ వెజ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ పూర్తిగా అవాయిడ్ చేసుకొని మీరు మా దగ్గరికి రండి. మీకు 3 to 6 monthsలో మీకు 1st, 2nd స్టేజ్ అయితే మీకు ఖచ్చితంగా 100% మీకు రిజల్ట్స్ మేము చూపిస్తాం విత్ రిపోర్ట్ తోటి. ఏదో పెయిన్ మేనేజ్మెంట్ కాదు, మీరు ఎక్స్రే తీసుకున్నా లేదా ఎంఆర్ఐ తీసుకున్నా మీకు ఖచ్చితంగా బిఫోర్ ఆఫ్టర్ అనేది మీకు ఖచ్చితంగా మీకు మార్పు అనేది మన ఆయుర్వేద వైద్యంలో ఉంది. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా హ్యాపీగా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ ప్రాబ్లం మన దగ్గర 100% క్యూర్ ఉంటుంది.